జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి అఖిల్, అతను చెప్పేది నిజమేనా? ఈ ఆస్తంతా నీదేం చెప్పావా? ఈ ఆస్తంతా అమ్మేయాలనుకున్నావా? అంటే ఈ ఆస్తికి నీకు సంబంధం లేదని, ఆస్తంతా అఖిల్దేనని నువ్వు సంతకాలు పెట్టావు కదయ్యా. మా ఆయన అలా అని సంతకం పెట్టలేదు. ఫ్యాక్టరీ పనుల కోసమని సంతకాలు పెట్టారు. అదంతా నాకు తెలియదమ్మా. ఈ ఆస్తి మొత్తం తనదేనని ఈ అఖిల్ నాతో అబద్ధం చెప్పాడు. అగ్రిమెంట్ చేయించుకుని 2 కోట్లు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఈ రోజు రిజిస్ట్రేషన్ అయ్యాక మొత్తం డబ్బులు తీసుకుంటానని చెప్పాడు. తీరా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈ ప్రాపర్టీని ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మినట్టు తేలింది. సార్, మేమెవరికి అమ్మలేదు సార్. నాకు అమ్మావు. మీరెవరు? మీ ప్రాపర్టీస్ కొన్న ఓనర్ని. ఏంటయ్యా అఖిల్, మీ ఆస్తిని ఎంతమందికి అమ్మావు? అతనెవరో మాకు తెలియదు సార్. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. అవును అంకుల్, ఇదేదో ఫ్రాడ్ లా ఉంది. ఇతనెవరో చీటర్. ఎవరమ్మా చీటర్? మీ ప్రాపర్టీస్ అన్ని నాకు అమ్మారు. అమ్మినట్టు సంతకాలు కూడా పెట్టారు. కావాలంటే ఈ డాక్యుమెంట్స్ చూడండి. సార్, ఇవి నిన్న నేను సైన్ చేసిన పేపర్సే కదా. నిన్న సైన్ చేయడం ఏంటి? నెల కిందటే సంతకాలు చేసి డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు నా ప్రాపర్టీస్ ఇంకొకరికి అమ్ముతుంటే చూస్తూ ఊరుకుంటానా? మీకు అమ్మిన ప్రాపర్టీని మళ్ళీ మాకు అమ్మాలనుకున్నారండి. ఇదిగోండి అగ్రిమెంటు. 2 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చాను. వీళ్ళేదో తెంకర పని చేసి నేంటో మునిగిపోయారు. ఇప్పుడెలా? ఏంటఖిలిది? ఏం చేసావు నువ్వు? నేనేం చేయలేదమ్మా. ఏం చేయకపోతే ఈ గొడవ ఏంటి? నువ్వు హారిక కలిసి నాకన్ని అబద్ధాలు చెప్పారు. మన ఆస్తి ఎవరికి అమ్మారు? మేమెవరికి అమ్మలేదు బావగారు. ఆపండి మీ నాటకాలు. ఫ్రాడ్ చేసి మీ ప్రాపర్టీస్ని ఇద్దరికి అమ్మాలనుకున్నారని మీపై చీటింగ్ కేసు రిజిస్టర్ అయింది. అరెస్ట్ వారెంట్తో వచ్చాం. మీ ఇద్దరు బ్రదర్స్ని అరెస్ట్ చేస్తున్నాం. అన్నదమ్ములకు ఆస్తినిచ్చి వాళ్ళను అందలం ఎక్కించారు. మీరేమో ఇలా రోడ్డు మీద. వద్దవిరాం, మీలాంటి వాళ్ళకి ఇలాంటి కర్మేంటి? నాతో రండి. నాకున్న కంపెనీల్లో ఏ కంపెనీ కావాలన్నా మీకు ఆనందంగా ఇస్తాను. రండి అభిరామ్. సారీ సార్. పోనీ ఎంత డబ్బు కావాలో తీసుకో, బ్లాంక్ చెక్ ఇస్తాను. ఏదైనా బిజినెస్ చెయ్యి. ఇప్పుడు మేము చేస్తుంది కూడా బిజినెస్సే కదా సార్. మీరు నా ప్రాణం కాపాడారు అభిరామ్. నేను మీకు రుణపడి ఉన్నాను. నన్ను మీ రుణం తీర్చుకోనివ్వరా? మా శ్రావ్యాన్ని మీ కోడలను చేసుకుంటున్నారు కదా సార్. అంతకు మించి ఇంకేం వద్దు సార్. మీరు ఇచ్చేవారే కానీ చేయి చాచి తీసుకునేవారు కాదని నాకు తెలుసు. కానీ మిమ్మల్ని ఇలా చూడ్డం చాలా బాధగా ఉంది. ఎక్కడ సంస్కృతి ఈవెంట్స్, ఎక్కడ ఈ సంస్కృతి ఈవెంట్స్?
మీరు సాయం చేసిన వాళ్ళు ఏసీ గదుల్లో ఆకాశంలో ఉంటే మీరేమో నేల మీద ఎండను. నేను భరించలేకపోతున్నాను అభిరామ్. నా మాట విని నాతో రండి. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరైనా చూస్తే మీకు బాగోదు. ఎవరేమనుకుంటే నాకేంటి అభిరామ్? నా ప్రాణదాత మీరు. మీకంటే గొప్పవారు నాకెవరూ లేరు. సుఖంలో కష్టంలో ఒకేలా ఉంటున్న మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. రాముడి వెంట అడవులకు వెళ్ళిన సీతమ్మ గురించి విన్నానమ్మా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. మీరు గ్రేట్. మీరు సాయం అడగరనే తెలుసు, కానీ మీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడగాలి అభిరామ్. మీ అన్నయ్య గారి కూతుర్నే నా కోడల్ని చేసుకున్నంత మాత్రాన నా రుణం తీరిపోదు. మీకు అంతకు మించి చెయ్యాలి. నేను వెళ్ళొస్తాను అభిరామ్. వెళ్ళొస్తానమ్మా. సార్, నన్ను క్షమించండి సార్. ఏ సుబ్బు, సుబ్బు, ఏంటండి ఇది? లేవండి, లేవండి. నన్ను క్షమించండి సార్. మీరెవరో తెలియక మిమ్మల్ని నానా మాటలు అన్నాను. చేయకూడని తప్పు చేశాను. ఏం తప్పు చేశారు? మిమ్మల్ని రౌడీల్ని పెట్టి కొట్టించాలనుకున్నానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.